వెల్కమ్ టు విజిల్. తెనాలి పట్టణంలో ఒక వార్త గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తుంది. అధర్మానికి, అన్యాయానికి, కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడంలో, నిత్యం అసత్యాలతో అశుద్ధం వచ్చేసే పనిలో అక్రమ సంబంధాల కారణంగా అక్రమాస్తులకు పుట్టిన సాక్షి అచ్చు తెనాలి సంఘటనపై దళిత మైనారిటీల ఆత్మగౌరవంపై బాబు సర్కారు బూటు దెబ్బ అని నిర్లజ్జగా సాక్షి తెగబడింది. నేరస్తులకు కులాలను ఆపాదిస్తూ వైసీపీ రాజకీయ చలి కాచుకుంటుంది. దళితులపై, మైనారిటీ హక్కులపై సాక్షి పత్రిక ద్వారా జగన్ రెడ్డి మొసలి కన్నీరు ఏరులై పారుతుంది. 5 ఏళ్ల జగన్ రాజ్ దాష్టికంలో ఎన్నో సంసారాలు చల్లారిపోయాయి. అనేక కుటుంబాలు రోడ్డున పడి వికత జీవులుగా మిగిలిపోయారు. దళిత డాక్టర్ సుధాకర్ను నరి రోడ్డుపై చేతులు పెడరెక్కలు విడిచికట్టి పోలీసు బూటుకాళ్లతో తన్ని పిచ్చోడిగా ముద్రేస్తే డాక్టర్ సుధాకర్ భార్య ఈ దారుణాన్ని చూసి మనసు చలించిపోయి ఆమె మతిస్థిమితం కోల్పోయినప్పుడు జగన్ ఎక్కడా? ఈ కుల సంఘాలు ఎక్కడా? ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన తర్వాత అనంతబాబును కాపాడటం కోసం ఎస్పీ చేత ప్రెస్ మీట్ పెట్టించి మద్యం అలవాటు మానేయమని చిన్నగా ఇలా చెంప మీద కొడితే పక్కనే ఉన్న గేటు తగిలి మరణించాడు అని నాడు ఎస్పీ సెలవిచ్చారు. పోస్టుమార్టం రిపోర్ట్లో సుబ్రహ్మణ్యం మర్మాంగాల వద్ద బలమైన దెబ్బలు, శరీరంలో అనేక గాయాల కారణంగా మరణించాడు అని రిపోర్ట్ వస్తే వేర్ ఈజ్ జగన్? వేర్ ఈజ్ హర్ష్ కుమార్? రాజధాని రైతుల శిబిరాలపై అసెంబ్లీ సెక్రటేరియట్కు వెళుతూ ఏనాడైనా వారిని జగన్ పరామర్శించారా? వాళ్ళు దానం చేసిన భూమి మీద కూర్చుని అమరావతి మహిళలపై, బాలింతలపై పోలీసు బూటుకాళ్లతో విరుచుకుపడినప్పుడు, రాజధానిలో దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి దళితులను జైలు పాలు చేసినప్పుడు జగన్ పత్రిక ఎక్కడా? హర్ష కుమార్లు ఎక్కడా? చేయని నేరాన్ని ఒప్పుకోమని పోలీసులు వేధిస్తే సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాలపై సామూహిక ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శించారా? హర్ష కుమారులు అప్పుడు ఏమైపోయారు? అమాయక బీసీ బాలుడిపై పెట్రోల్ పోసి తగలబెడితే జగన్ బయటికి వచ్చారా? దళితులపై నోట్లో మూత్రం పోస్తే జగన్ ఎక్కడా? దళితులకి శిరోముండనం చేయిస్తే జగన్ నోరు పడిపోయిందా అని పలువురు విమర్శిస్తున్నారు. హైదరాబాద్లో దిశ ఘటనపై అసెంబ్లీలో ఊగిపోయిన జగన్ తాను ముఖ్యమంత్రిని అన్న సోయ లేకుండా నిందితులను కాల్చి పారేయడంతో పాటు నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపీ అసెంబ్లీలో జగన్ శాల్యూట్ చేశారు. కేసీఆర్ అంటే జగన్కి అంత రుచి. ఆంధ్రులన్నా, ఆంధ్రుల మహిళలు, పిల్లలు, వృద్ధుల ధనమాన ప్రాణాలంటే జగన్కు చేదు అని పలువురు విమర్శిస్తున్నారు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్కి మద్దతు ప్రకటించి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఈ రౌడీ షీటర్లు, హంతకులను పరామర్శించడానికి జగన్ తెనాలి తరలి వస్తున్నారంట. కాళిదాసు సత్యం, కాళిదాసు సుబ్రహ్మణ్యం ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశారు. మేడిశెట్టి కృష్ణ, సురేంద్ర, పవన్ కుమార్ ఎలియాస్ లడ్డు ఇంకొక గ్యాంగ్ను ఏర్పాటు చేశారు. గ్యాంగ్ 1 బృందం గ్యాంగ్ 2లోని మేడిశెట్టి కృష్ణను హత్య చేశారు. ప్రతీకారంగా గ్యాంగ్ 2 బృందం కాళిదాసు సత్యాన్ని హత్య చేశారు. అంతటితో ఆగలేదు, కాళిదాసు సుబ్రహ్మణ్యాన్ని కూడా హత్య చేశారు. వరుస హత్యలు చేసి అర్హత సాధించిన గ్యాంగ్ 2 సురేంద్ర 2019లో వైసీపీలో చేరాడు. సురేంద్ర వైసీపీ నాయకుడు కావడంతో లడ్డు సపరేట్గా ఇంకో గ్యాంగ్ను తయారు చేశాడు. తూమాటి ప్రసాద్, మక్కిన వంశీ, నన్నపనేని కృష్ణ చైతన్య, దోమ రాకేష్ ఎలియాస్ కిల్లర్, మరో 2 జాన్ విక్టర్, వేము నవీన్. వీరిని పలకరించడానికి, వీరికి మద్దతు తెలపడానికి హర్ష కుమారులు తహతహలాడుతున్నారు. జగన్ ఎంట్రీ ఇవ్వటం వైసీపీ లక్ష్యం పచ్చటి తెనాలి పంట పొలాల్లో నెత్తురు పారించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుంది. గ్యాంగ్ నాయకుడు రౌడీ షీటర్ లడ్డూతో స్థానిక మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తున శివకుమార్ చట్టాపట్టాల ఫోటోలు చూడండి. ఇటీవల ఈ గ్యాంగ్ కానిస్టేబుల్ చిరంజీవిపై హత్యాయత్నం చేశారు. చిరంజీవి భార్య దళితురాలు. ఆమె ఏమంటున్నారు, అసలేం జరిగింది విజిల్ ప్రేక్షకులకు తెలియజేయడానికి కానిస్టేబుల్ చిరంజీవి ఏమంటున్నారో వినండి. మీరు గతంలో పనిచేసినప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే, మీరు క్రైమ్లో పనిచేసేటప్పుడు సుందరి నగర్ నుంచి నాకు ఫోన్ వస్తుంది. ఈ దోమ రాకేష్ అనే అతన్ని
మొన్న దాడి చేసిన దాంట్లో అతను కూడా ఉన్నాడా? దాడి చేసిన వాళ్ళలో నలుగురిలో అతను ఒక అతను. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి పరామర్శించడానికి ఆయన వస్తున్నారు. అంత కరెక్ట్ కాదు. తెనాలి ప్రజలారా, మీకు నేను చెప్పేది ఒకటే, నేను దళితురాలిని. నాతో పాటు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుచున్నాను. గంజాయి మత్తులని ప్రోత్సహించి, ఇలాంటి రౌడీలను ప్రోత్సహించి ఈ తెనాలిని విధ్వంసం చేయాలని మీరు కోరుచున్నారా? రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితురాలు కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాంట్లో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకేమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. ఏదైతే గత కొద్ది రోజులుగా తెనాలి పట్టణంలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపటం, వాళ్ళపై దళితులపై దాడి అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ, అది ప్రస్తుత వైసీపీ పార్టీ శ్రేణులు దీన్ని రాజకీయం చేయటం, ఈ నిందితులు గతంలో పలు కేసుల్లో ఈ గ్యాంగ్కి సంబంధించిన ఈ గ్యాంగ్ నాయకులు మర్డర్ కేసుల్లో కూడా నిందితులు 2 గ్యాంగులుగా ఏర్పడి రాజకీయ అండతో తెనాలి పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనేక ఘటనలు గత 5 సంవత్సరాలు జరిగాయి. దురదృష్టవశాత్తు ఇక్కడ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అన్నాబొత్తున శివకుమార్ ఈ గ్యాంగుకు మద్దతు పలకటం, ఈ గ్యాంగ్లో ఎవరైతే పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి లడ్డు అనే వ్యక్తితో నాటి స్థానిక ఎమ్మెల్యే బర్త్డే పార్టీలు వేడుకల్లో పాల్గొనటం, ప్రస్తుతం తెనాలిలో శాంతి భద్రతల కల్పనే మా ప్రధాన ఎజెండా అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సమయంలో గంజాయి మత్తులో రోడ్డును పోయే పాదచారులను బళ్ళు ఆపి ఫోన్లు, డబ్బులు, పర్సులు లాక్కోవటం, కొట్టడం దగ్గర నుంచి మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో తెనాలిని క్రైమ్ ఫ్రీ, నేరరహిత తెనాలిని చేయటం కోసం అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్న తరుణంలో ఏకంగా ఇది దళితుల మీద దాడి, చంద్రబాబు పోలీసుల దాష్టికం అని చెప్పి వైసీపీకి సంబంధించిన మీడియా గగ్గోలు పెట్టడం, నేరస్తులకు మద్దతుగా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లకు మద్దతు తెలపడానికి దళితుల ముసుగులో దళితులకు మేలు చేయటానికి వస్తున్నాను అని దీన్ని ఒక రాజకీయ అంశంగా చేసుకుని తెనాలి పట్టణంలో ఈ రౌడీ షీటర్లకి సానుభూతి తెలపడానికి, వాళ్ళని పరామర్శించడానికి రేపో ఎల్లుండో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ నిందితులు కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారో ఆ కానిస్టేబుల్ బీసీ కులానికి చెందినవారు, చిరంజీవి. ఆయన శ్రీమతి కళ్యాణి దళితురాలు, ఆవిడ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ నేపథ్యం ఏంటండి? మీరు ప్రేమ వివాహమా? నేను ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని బీసీ కులానికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవిని వివాహం చేసుకున్నాను. నా ఈ దళిత బిడ్డను చేసుకొని రౌడీల దాడి నుంచి గాయపడి బయటకు వస్తే నా భర్తను ఏ రాజకీయ నాయకులు కానీ కుల సంఘాలు కానీ ఓదార్చి ధైర్యం చెప్పలేదు. నా భర్తపై దాడి చేస్తే ఈ కుల సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు? మీరు ఎస్సీ మాల, మాదిగా? ఎస్సీ మాల. ఓకే, నేను ఎస్సీ మాల. మీ భర్త బీసీ అంటే? అగ్నికుల క్షేత్రి, బీసీ కులస్తుడు. అగ్నికుల క్షేత్రుడు. వాస్తవానికి మేము పర్టికులర్గా అడగకూడదు, కాకపోతే మన కర్మ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా ఆ కులం ఏంటి అని తెలుసుకునే ఒక రాంటి ప్రాక్టీస్లోకి
నేను ఒక దళితురాలు. వెళ్ళిపోయాం. అదొక దుర్మార్గమైన పరిస్థితి వాస్తవానికి. కాకపోతే ఇప్పుడు ఈ ఘటనలో ఏదైతే మీ భర్త కానిస్టేబుల్ చిరంజీవిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఈ టాపిక్ అనేది రాకుండా ఓన్లీ దళితుల మీద పోలీసులు దాష్టికం అనే దానికి సంబంధించే జరుగుతుంది. అసలు ఏం జరిగింది? వాళ్ళు మీ భర్త ఏం చెప్పారు మీకు? మా వారికి ఎలాంటి వ్యక్తిగత ఏమి లేవు మా వారికి. తను అసలు ఈ రాజకీయ నాయకులు, ఈ కుల సంఘాలు ఇలాంటి రౌడీ షీటర్లని ప్రోత్సహించడం, అసలు ఈ సమాజానికి ఏమని మెసేజ్ ఇవ్వడానికి ఇలా ప్రోత్సహిస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. సో మీ భర్తకు జరిగిన అన్యాయం పట్ల ఈ రాజకీయ పార్టీలు కానీ ఈ కుల సంఘాలు కానీ ఆ రోజు చేయలా. ఎవరు కూడా వచ్చి మమ్మల్ని ఏం జరిగింది, మీకు ఏం అన్యాయం జరిగిందని ఏ కుల సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ మాకు మద్దతు తెలపలేదు. ఇప్పుడు మరి ఏకంగా ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, నేను ఆ రౌడీ షీటర్లకు అండగా ఉంటాను, పరామర్శకి చెలో తెనాలి అనే పరిస్థితి చేస్తానని చెప్పి, దాన్ని ఎలా చూడాలండి? నా భర్తకి ఆ రౌడీ షీటర్ మీద ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు తనకి. ఇప్పుడు ఈ సమాజంలో అసలు ఏమని మెసేజ్ ఇద్దామని రాజకీయ నాయకులు, కుల సంఘాలు ఇట్లా ఈ రౌడీ షీటర్లకు సపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఈ కుల సంఘాలు ఏదైతే ఈ రౌడీ షీటర్లకు మద్దతు తెలపడం, పులివెందుల ఎమ్మెల్యే తెనాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతాను, ఓదారుస్తాను అని వాళ్ళని ఓదారుస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎలా చూడాలి కళ్యాణి గారు? అసలు ఈ కుల సంఘాలు, రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లకు మద్దతు తెలిపి అసలు ఈ తెనాలిని ఏం చేయాలని అనుకుంటున్నారు? ఈ పోలీసులకి వాళ్ళ ఉద్యోగాలు చేయనీయకుండా అసలు వీళ్ళని ఏం చేయాలని అనుకుంటున్నారు? ఈ రాజకీయ నాయకులు ఈ సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. దళితురాలనైనా నాకు అన్యాయం జరిగింది, నా భర్తకు అన్యాయం జరిగింది అని చెప్పినా కూడా ఎవరు కూడా ఇంతవరకు మాకు మద్దతు తెలపలేదు. ఈ రౌడీ షీటర్లకు మద్దతు ఇచ్చి రోడ్డును పోయే జనాలను బెదిరించి వాళ్ళు గాయపరిచే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తున్నారంటే ఈ తెనాలిని అసలు మీరు ప్రశాంతంగా ఉండనిచ్చే ఇది లేదా రాజకీయ నాయకులకి నేను అడుగుతున్నాను. సూటిగా మీరు అడిగేది కెమెరా ఇంకా చూసి సూటిగా అడగండి అమ్మా. ఈ రౌడీలకు సపోర్ట్ చేసి అసలు తెనాలిని ప్రశాంతంగా ఉండనివ్వని ఈ రౌడీ షీటర్లకు మద్దతు ఇచ్చి పోలీసు డ్యూటీని చేసుకోనియకుండా అసలు తెనాలిని ఏం చేద్దామని అసలు తగలబెడదామని చూస్తున్నారా ఈ రాజకీయ నాయకులు? అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఈ రౌడీ షీటర్ల మానవ మృగాలను సపోర్ట్ చేస్తున్నారు? దళితులు అనే చూస్తున్నారు, కానీ ఆ నేరస్తులని మీకు కనిపించట్లేదా మీ కుల సంఘాలకు, రాజకీయ నాయకులకు? నేను దళితురాలను కాదా? నా భర్త బీసీ కులస్తుడు కాదా? అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మగవాళ్ళు అందులో నేరస్తులు మాత్రమే దళితులు అని రాశారా? ఆడవాళ్ళు దళితులు కారా? కానీ నా భర్తపై దాడి చేసి చంపబోతే ఈ దళిత బిడ్డ తాళ్ళుబొడి తెంచి ప్రయత్నం చేసిన ఈ రౌడీల వైపే ఈ కుల సంఘాలు, రాజకీయ నాయకులు నిలబడటం ఎంతవరకు న్యాయం? నిజమైన దళితులకు అన్యాయం, అవమానం జరిగితే వచ్చి పోరాటం చేయండి, ప్రశ్నించండి. అంతేకాని ఇలాంటి రౌడీ షీటర్లకు, మానవత్వం లేని మృగాలకు వస్తాదు పలకకండి అని ఈ దళిత సంఘాలకు, ఈ రాజకీయ నాయకులకు, ఈ దళిత సోదరి విజ్ఞప్తి. ఏదైతే తెనాలి ఘటనకు, ఆ ఘటనలో రౌడీ షీటర్లు కానిస్టేబుల్ చిరంజీవిపై హత్యాయత్నం పాల్పడటం, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేదాన్ని సవివరంగా తెలుసుకునేదానికి కానిస్టేబుల్ చిరంజీవి గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్. ఏం జరిగిందండి అసలు? వీళ్ళు ఎవరు? ఈ గ్యాంగ్, వాళ్ళ నేపథ్యం ఏంటి? మీకు వాళ్ళకి మధ్య ఏం జరిగింది అసలు? సార్, ఇక్కడ నేను గుంటూరులో నుంచి డిఓ పడ్డది సార్. తెనాలి 3 టౌన్కి డిఓ పడింది, 2018లో పడింది. 2018 నుంచి నేను 2024 దాకా తెనాలి 3 టౌన్లో చేశాను. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 1 ఇయర్ క్రితం తెనాలి 1 టౌన్కి వచ్చాను. నేను తెనాలి 3 టౌన్లో చేసేటప్పుడు వీళ్ళ మీద ఇప్పుడున్న ఈ నలుగురిలో జాన్ విక్టర్ మీద కూడా ఒక కేసు కూడా నమోదైంది. ఈ దోమ రాకేష్ మీద కూడా ఒక కేసు ఉంది. తర్వాత వచ్చేటప్పటికి మనకి సబ్ డివిజనల్గా సంబంధించి డిఎస్పీ గారు ఈ గంజాయి కౌన్సిలింగ్లో భాగంగా 4-5 సార్లు వీళ్ళని పిలిపించడం చేశారు. మీరు గతంలో పనిచేసినప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తే, మీరు క్రైమ్లో పనిచేసేటప్పుడు మీరు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేది, అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుందంటే మీరు వెళ్ళారు గతంలో. ఈ నిందితులను కలిశారా గతంలో?
గతంలో ఇప్పుడున్న ప్రజెంట్ ఈ నలుగురిలో దోమ రాకేష్ అనే అతన్ని తెనాలి 3 టౌన్ లిమిట్స్లో సుందరీ నగర్లో గత సుమారు సంవత్సరం క్రితం ముగ్గురు రౌడీ షీటర్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది దాకా బాగా కొడతా ఉంటారు. బాగా కొట్టినప్పుడు ఈ సుందరీ నగర్ నుంచి నాకు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఇక్కడ గొడవ జరుగుతుందని చెప్పంటే నేను ఒక్కడిని వెళ్తాను. నేను ఒక్కడిని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఇక్కడ రౌడీ షీటర్లు 3-4 కనిపిస్తారు. ఇంకో 10 మంది వ్యక్తులు చేతికి ఏది దొరికితే అది, ఒకడు రాయి పట్టుకున్నాడు, ఒకడు చీపురు పట్టుకున్నాడు, ఒకడు బకెట్ పట్టుకున్నాడు. ఈ విధంగా ఈ దోమ రాకేష్ అనే అతన్ని బాగా కొడుతున్నారు. అప్పుడు నేను వెంటనే ఫోన్ తీసి మీరంతా ఇక్కడ ఇంత చేస్తున్నారు ఏంటని చెప్పి వీడియో తీస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళు పారిపోయారు. పారిపోయేటప్పటికి వచ్చి చూసేటప్పటికి దోమ రాకేష్ దగ్గర సురగ తప్పి పడిపోయాడు. అప్పుడు కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేవు. నేను అప్పుడు ఆ సుందరీ నగర్లో ఒక ఇంటి దగ్గర డోర్ కట్ను అడిగి తీసుకుని ఈ దోమ రాకేష్కి చుట్టుకుని ఒక ఆటో మాట్లాడి ఆటో వాడికి కూడా నేను నా జేబులోంచి 200 తీసి ఇచ్చి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాను. అప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా స్పృహలో లేడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 1 అవర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు చిన్నగా మాట్లాడుతుంటే ఫోన్ నెంబర్ కనుక్కొని 1 అవర్ కూడా నేను అక్కడే ఉన్నా. ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత, వాళ్ళందరూ వచ్చి అయ్యా నువ్వు కానీ లేకపోతే ఇట్లా బ్లీడింగ్ అయ్యి పాటికి చచ్చిపోయేవాడు అన్నవాళ్ళే. నిజంగా వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉంటే అది నిజమో కాదో చెప్పండి. ఇప్పుడు ఎవరైతే మీరు గతంలో ప్రాణాలు కాపాడారో అతనే మీ మీద మొన్న దాడి చేసిన దాంట్లో అతను కూడా ఉన్నాడా? దాడి చేసిన వాళ్ళలో 4గురిలో అతను. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు ఈ ఘటన జరిగిన తర్వాత? ఈ ఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ మామూలుగా నేను రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత 2 టౌన్ పోలీస్ వారు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని కూడా పిలిపిస్తే నేను అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యా నువ్వు అనుకోలేదయ్యా, వీడు ఇట్లా చేశాడా, ఈ గంజాయి ఇట్లా తాగుతూ ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తులేదు, నువ్వు ఒకప్పుడు వీడి ప్రాణాలు కాపాడావు, అలాంటి వాడు కూడా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కూడా దోమ రాకేష్ని అడిగాను, తమ్ముడు ఏందిరా అంటే ఆ మత్తులో తెలియలేదన్నా, నాకు మత్తులో అసలు ఏం చేసామో తెలియలేదు అని చెప్పి అన్నారు. అంటే నేను లాస్ట్ మంత్ ఏప్రిల్ 24వ తారీఖున ఈ సంఘటన జరిగింది. 24న ఆ రోజు సుమారు 9:30 ఆ టైంలో నేను తర్వాత 11 గంటలకి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రోజు 2 టౌన్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు తాగిన మత్తులో ఏం చేస్తున్నామో మాకు తెలుతులేదు అని చెప్పినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు సంఘటన జరిగేటప్పుడు వస్తమే మొహం మీద దెబ్బ జాన్ విక్టర్ అనేవాడు మొహం మీద కొట్టేసిన తర్వాత ఏంది ఇలా కొడుతున్నారు, ఎవరు అసలు మీరు మామూలుగా అని చెప్పేసి నేను మామూలుగా అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఇంకా వేరే కుర్రోళ్ళు కూడా కొంతమంది నిలబడ్డారు. తమ్ముడు నేను 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను, తెల్లారులేతి ఈ రూటు తిరిగేవాడిని నేను, మీరందరూ కూడా మామూలుగా తెలుసు నాకు, కాకపోతే ఎగ్జాక్ట్గా కొంతమంది పేర్లు తెలియదు, కొంతమంది తెలుసు అంటే వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయారు. లాస్ట్కి ఈ 4 ఉన్నారు. ఈ 4 ఉండి నేను వీళ్ళకి ఈ విధంగా సమాధానం చెబుతూ ఉంటే ఒకడు వచ్చి వెనక్కి కొడతాడు, నేను మళ్ళీ అటు తిరిగి ఇట్లా చెబితే ఒకడు మళ్ళీ డొక్కల్లో పడుతాడు. అసలు నన్ను కనీసం బండి కూడా దిగనివ్వాల. చాకులు తీసుకురండి, యశాదండి 3 టౌన్లో అలా ఇచ్చారు ఇలా ఇచ్చారని మామూలుగా ఇట్లా బూతులతో పెద్ద అరుస్తూ ఇట్లా చేశారు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, అయినా ఒకళ్ళు కూడా దగ్గరికి రాల. చాకులతో ఇక తీసుకొచ్చేసి మామూలుగా ఇట్లా అని చెప్పేసి ఒకడు అనడం, వీడితో మాట్లాడితే ఆడు ఇట్లా అనడం, ఇట్లా సినిమాటిక్గా మిమ్మల్ని భయభ్రాంతికి గురి చేశారు. అప్పటికి నేను మా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోదామన్నా కూడా నా బండి కీ కూడా తిప్పేసేసి అసలు స్టార్ట్ చేస్తామని తిప్పేస్తున్నారు. నాకు వాస్తవానికి భయం వేసింది. ఇప్పుడు బాగా తాగున్నారు, బాగా మత్తులో ఉన్నారు వాళ్ళు. మామూలుగా నేను అప్పటికి సరే అని చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి బండి స్టార్ట్ చేస్తుంటే బండి ఆపేస్తున్నారు. అలా అని చెప్పి ఫోన్ తీసి ఏమైనా వీడియో తీద్దామా లేకపోతే మా సార్ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే ఫోన్ ఎక్కడ లాగి పగలగొట్టేస్తారని చెప్పేసి తీస్తూ ఉంటే లాగేసుకుంటున్నారని చెప్పి జేబులో పెట్టుకుని లాస్ట్కి. ఇప్పుడు ఇది రాజకీయం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద తెనాలి పోలీసులు దారుణం, దాష్టికం, అమానవీయం అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పెద్దలు, దాన్ని సపోర్ట్ చేసే
మీడియా కూడా వత్తాసు పలికి ఇక్కడ పోలీసుల నిందితులు అనేలాంటి పరిస్థితి కల్పించారు. రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఎవరైతే మీ కేసులో నిందితులు నేరస్తుల్ని ఆయన మద్దతు పరామర్శించడానికి ఆయన వస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి చిరంజీవి గారు? సార్, ఇక్కడ నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. ఒకటి, క్షేత్రస్థాయిలో అసలు ఇప్పుడు బయట ఉండే వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ముందు ఇక్కడ లోకల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు ఎవరు ఎలా చేస్తూ ఉంటారు అనేది ఒక్కసారి కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దీనికి ఆన్సరు ఖచ్చితంగా దొరుకుతుంది. వీళ్ళు మార్నింగ్ లేచిన కాడి నుంచి కూర్చుని తాగేసి ఆ రోడ్డంబడ వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధురాల వరకు కామెంట్లు చేయడం, ఎవరన్నా చూస్తలేదనుకుంటే వాళ్ళ దగ్గరది టక్కును లాగేసుకోవడం, వాటిని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఈ మత్తులకి బానిసలైపోయి ఏదోటి చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద ఉన్న కేసులు ఒక తెనాల్లోనే కాదు, పలు స్టేషన్లో పక్క జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఆ కేసులను పరిశీలిస్తే కొన్ని కేసులు ఇట్లానే వెళ్ళేవాళ్ళని, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని లాక్కుని చేశారు, కొట్టారు, తాగిన మత్తులో, గంజాయి తాగిన మత్తులో అన్న కేసులే ఉంటాయి. ఒకసారి చూడండి. ఒక్కసారి తెనాల్లో ఇక్కడున్న వాళ్ళకి నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కనుక్కోమని చెప్పండి. నా గురించి కూడా కనుక్కోమనండి, వాళ్ళ గురించి కూడా కనుక్కోమనండి. కనుక్కున్న తర్వాత ఒకసారి ఈ కుల సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక రేపు ఎల్లుండో సార్ గారు వస్తున్నారు కాబట్టి ఆ సార్ గారు కూడా కనుక్కుని వచ్చి మద్దతు ఎవరికి ఇవ్వాలనేది తెలుస్తుంది. ఈలోపు అట్లీస్ట్ ఈ 2 రోజుల్లో కనుక్కున్నా కూడా ఎటు వచ్చేస్తున్నాం అని చెప్పినప్పటికీ అటిస్తారో ఇటిస్తారో ఇక్కడ ఉన్న వాస్తవాన్ని ఇక్కడ లోకల్ ప్రజల్ని కనుక్కుంటే తెలుస్తుంది. రీసెంట్గా నాకు ఒక 3 days క్రితం ఈ నలుగురిలో ఒకళ్ళకి సంబంధించి బాబులాల్, షేక్ బాబులాల్ అలియాస్ కరీముల్లా, ఇతను మంగళగిరి కుర్రాడు ట్రైన్లో ఫోన్ తీసేశారు. ఆ ఫోను ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే అది పలానా ఇంటికాడ లొకేషన్ చూపిస్తుందంటే ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఇట్లా ఫోను ఇట్లా దొంగతనం చేశాడు, ఈ ఫోను ఇక్కడ ఈ ఇంటికి చూపిస్తుంది, అడ్రస్ చూపిస్తుంది అని చెప్పి వచ్చి అడిగితే, బాబు పలానా కేసులో మా అబ్బాయి జైల్లో ఉన్నారు అని చెప్పాడు. వాడి మీద ప్రస్తుతం ఫస్ట్ కేసు అయి ఉండొచ్చు, కానీ అక్కడ కూడా లోకల్లో బాబులాల్ అనే వ్యక్తి ఎలాంటోడో కనుక్కోండి. అతను సాధారణ మెకానిక్, అతని మీద అనవసరంగా ఇట్లా చేశారు అని అంటున్నారు. ఒకసారి కనుక్కోండి. రైల్వే పోలీసులు ఒక 3 days క్రితం కాల్ చేశారు, ఫోన్ ఇట్లా దొంగతనం చేశారు. అక్కడ కూడా కనుక్కోండి. ఈ గంజాయి తాగిన దీంట్లో చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు, వ్యాపారస్తులు కానీ, ఆఖరికి పోలీసులు కూడా అటువైపు వెళ్ళి ఆ రోడ్లంపడ వెళ్ళి ఎవరినన్నా పిలుచుకురావాలన్నా కూడా వీళ్ళు తాగేసి ఒకేసారి దాడి చేస్తారు అనే దీనిలో 2-3 వెళ్ళి కొన్ని ఏరియాలు, తెనాల్లో పర్టికులర్గా చెప్పాలంటే మొత్తం కాదు, కొన్ని ఏరియాల్లో 2 వెళ్దాయండి అన్న కాడకుంది, 3 వెళ్దాయండి అన్న కాడకుంది. అలాంటి దాన్ని ఈ పోలీసులు మామూలుగా వాళ్ళకి సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని ఈ గంజాయి, ఈ మత్తులో ఉన్న వాళ్ళు సంఖ్య ఎక్కువైపోయిందని చెప్పేసి క్రమేపీ ఈ అమ్మేవాళ్ళు ఎవరు, ఈ తాగేవాళ్ళు ఎవరు అని చెప్పేసి దగ్గరగా చాలామందిని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఫ్యామిలీని పిలిపించి ఫస్ట్ వార్నింగ్ లాగా ఫ్యామిలీ ముందు కౌన్సిలింగ్ కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత లైవ్లో దొరికిన వాళ్ళ మీద కేసులు పెట్టి మామూలుగా పంపించిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటూ వస్తే నేను 3 Townలో ఉన్నప్పుడు దగ్గరగా 50 మంది కుర్రోళ్ళు, 50 మంది కుర్రోళ్ళు ఒక 35 మంది కుర్రోళ్ళు కొత్తగా వస్తూ ఉండేవాళ్ళు. అంటే పక్క ఊరోళ్ళు కానీ పక్క జిల్లా వాళ్ళు కానీ వస్తూ ఉండేవాళ్ళు. ఈ లోకల్ కానీ వీళ్ళు ఒక 15 మంది పాత వాళ్ళే రిపీట్ అవుతూ ఉండేవాళ్ళు. కొత్త వాళ్ళు ఒక 35 మంది ఉంటే ఒక దగ్గర ఒక 15 మంది పాత వాళ్ళే పలు కేసుల్లో రిపీట్ అవుతూ ఉండేవాళ్ళు. ఆఖరికి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా వరకు నేను 3 Townలో చేస్తాను కదా, ఆ ఏరియాలో సుందరయ్య నగర్ కానీ,
సీఎం కాలనీ కానీ, ఎడ్లింగి కాలనీ కానీ, సుల్తానాబాద్ కానీ ఇలాంటి ఏరియాల్లో ఇప్పుడు వెళ్ళి కనుక్కోండి. అసలు కొంతమంది అయితే నేను మరి ఇది ఎక్కువ చెబుతున్నాం అనుకుంటారేమో కానీ ఆయా ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా మీరు ఉండండి అయ్యా, మీరు కొంతమంది కానిస్టేబుల్ ఉన్నారు, మీరు ఉండండి అయ్యా, ఇప్పుడు మేము 4-5 పిల్లలు స్కూళ్ళు ఇట్లా తాగి మానేసి స్కూళ్ళు మానేస్తే స్కూల్ హెడ్ మాస్టర్లతో మాట్లాడి, సార్ అయితే అయిందిలే సార్, 1 సంవత్సరం వేస్ట్ అయిన పర్వాలేదు, వాళ్ళు వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారంటున్నారు సార్, జాయిన్ చేసుకోండి సార్ అని చెప్పిన సందర్భాలు, జాయిన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలంటే సీఎం కాలనీలు అడగండి. 1-2 కుర్రోళ్ళు, వాళ్ళకి మొత్తం 3 మగపిల్లలు, పెద్దోడు బాగా ఎడిట్ అయిపోయాడు. వాడిని చూసి ఈ చిన్నపిల్లలు కూడా వాళ్ళ తమ్ముళ్ళు కూడా అయిపోతే వాడిని ఫస్ట్ వాడు 1-2 కేసులు వెళ్ళాడు. తర్వాత ఈ చిన్నపిల్లలు ఆడు జైలుకి వెళ్ళినప్పుడు ఇక వీళ్ళ తల్లిదండ్రులు మాట వింటల్లా, స్కూల్లోకి వెళ్ళి మామూలు స్కూల్కి వెళ్తల్లా. ఈ వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి అయ్యా ఇట్లా కొంచెం చెప్పండి అయ్యా అంటే మేము తీసుకెళ్ళి స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడి వాడు స్కూల్కి వెళ్ళేలాగా చేస్తాం. కనుక్కోండి ఒకసారి, నో ప్రాబ్లం. మామూలుగా ఇక్కడ ఈ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది అంతకుముందు ఒక 1 ఇయర్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు అన్ని కాలనీల్లో కనుక్కుంటూ ఉంటే ఖచ్చితంగా చెబుతారు. నా ఉద్దేశం ఏంటంటే అలా క్షేత్రస్థాయిలో కనుక్కోకుండా ఈ కుల సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ మద్దతు ఇవ్వాలి, వాళ్ళ కోసమే వస్తున్నామంటే అసలుకి మామూలుగా బాధితులు అయినా మేము బాధపడతా ఇలా ఉంటుంటే రోజుకొకళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడం, తర్వాత కొన్ని వీడియోలు ట్రోల్స్ చేయడం, ఈ చూస్తూ ఉంటే దీనికంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆ లంచాలు తీసుకుని ఆ విధంగానే ఉంటే ఒక 20 రోజుల క్రితం కావాలంటే తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి ఆ ఓపీలు అవి ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేయండి. మా మిస్సెస్కి ఒక సీమ్ గడ్ లాగా వచ్చిందంటే నేను ఇక్కడ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో కనుక్కున్నాను, 5,500 అవుతుంది ఆ ఆపరేషను, మామూలుగా అది సీమ్ గడ్డే అని చెప్పారు. కాకపోతే అది తీసేయాలి, ఒక 2-3 కుట్లు పడతాయి, చిన్న ఆపరేషన్ పడుతుంది, తీసేయాలి అని చెప్పారు. 5,500 లేక నేను తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాను. ఈ లంచాలు తీసుకున్నాం అని చెబుతున్నారు కదా. ఇప్పుడు అసలు అయ్యే తీసుకునే లెక్క అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు చూపిస్తాను? అసలు చూడండి, మామూలుగా ఓపీ ఉంటుంది కదా, ఆ డేట్ ఉంటుంది కదా, ఇది ఏదో 2-3 రోజుల నుంచి ఈ మామూలుగా వీడియోలు ఇట్లా ఒక 20 రోజుల క్రితం ఓపీ ఉంటుంది కదా. అసలు ఈ లంచాలే తీసుకున్నాం అని చెప్పి ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళు అలా చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. అలా కరెక్ట్ కాదని ఎందుకు అంటానంటే లాస్ట్ మంత్ 24వ తారీఖు అంటే ఏప్రిల్ 24వ తారీఖున ఎఫ్ఐఆర్ అయింది. ఒక 2-3 రోజుల నుంచి ఈ వైరల్ అవుతుంది. అంటే దగ్గరగా 30-37 రోజులు తర్వాత వచ్చి కానిస్టేబుల్ మంచోడు కాదు, లంచాలు తీసుకుంటాడు, లంచాలు తీసుకుంటాకి మామూలుగా డబ్బులు పోసేతాకు వచ్చినప్పుడు జరిగింది గొడవ అని చెప్పి ఇలా చెబుతున్నారు. ఇదే నిజమైతే నేను కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి పొద్దునే వచ్చి ఇగో ఈరోజు మా అబ్బాయిని ఇలా అన్నారు, ఇలా వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇలా ఇబ్బంది పెట్టడం వలన అని చెప్పేసి ఆ రోజు చెప్పేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు తెలుసు. అసలు నేను చేసుకున్న అమ్మాయి ఎస్ఐ మాల. అసలు ఆ ఏరియాలో నేను ఎందుకుంటున్నానంటే యాక్చువల్ నేను చేసింది తెనాలి 3 టౌన్ డిఓ ఫస్ట్. అసలు ఆ ఏరియాలో ఎందుకు, అది 2 టౌన్ కింద వస్తుంది. ఆ ఏరియాలో మా బంధువులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. నువ్వు డ్యూటీలకి అటు ఇటు వెళ్ళినా కూడా కొంచెం 1 రోజు 2 రోజులు ఏదైనా బయట డ్యూటీలకి వెళ్ళినా కూడా నాకు భయం లేకుండా ఉంటుంది. మా వాళ్ళు మా బంధువులే కదా, మా అక్క వాళ్ళే కదా, మా బావాళ్ళే, మా మామయ్య వాళ్ళే కదా అని చెప్పేసి అక్కడ తీసి రూము అక్కడ ఉండి నేను అక్కడి నుంచి 5 సంవత్సరాలు 3 టౌన్కి సర్వీస్ చేసుకున్నాను. మళ్ళీ 1 టౌన్లో కూడా ఇప్పుడు కూడా నేను 1 టౌన్లో డ్యూటీ ఆ ఇంటికాడి నుంచి వెళ్తున్నాను. అసలు ఈ ముద్దాయిల్లో 4గురిలో కూడా దోమ రాకేష్ అనే కుర్రాడు మేము ఉండే ఇంటికాడి నుంచి 10 ఇళ్ళు అవతల, ఈ నవీను అలియాస్ కిల్లర్ అనే కుర్రాడు ఒక 20 ఇళ్ళు అవతల ఉండొచ్చు. వేము నవీన్ అలియాస్ కిల్లర్.
ఈ కుర్రోడిది ఒక 20 ఇళ్ళు అవతాలు ఇళ్ళు, ఆ బజార్లోనే ఒకే లైన్లో ఉంటాం మేము. ఒక 10 ఇళ్ళు అవతాలేను దోమ రాకేష్ ఉంటుంది, ఒక 20 ఇళ్ళు అవతాలేను ఏమో నవీన్ అలియాస్ కిల్లర్ది ఉంటుంది. ఒక 1 ఇయర్ క్రితం, ఒక 2 ఇయర్స్ క్రితం ఇక్కడ జాన్ విక్టర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఐతనగర్లోనే అదే లైన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ గొడవలు ఎక్కువ అవుతున్నాయి, అబ్బాయి కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి 3 టౌన్లో వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి 3 టౌన్ లిమిట్స్లో పెట్టారు. 3 టౌన్ లిమిట్స్లో ఒక కేసు ఇట్లానే నైట్ ముగ్గురు 3 టౌన్ లిమిట్స్లో సీఎం కాలనీ రోడ్లో ఒక ముగ్గురు బండి మీద వెళ్తూ ఉంటారు పరిమి రోడ్లో. వాళ్ళని ఇట్లానే తాగేసి గంజాయి తాగేసి బాగా మత్తులో వాళ్ళని కొడతాడు, వెళ్ళే వాళ్ళని కొడతాడు. అసలు వీళ్ళు తాగేసిన తర్వాత వీళ్ళు యాటిట్యూడే అది, ఎవరిని ఒకటి కొట్టాలి, వాడు ఎవడన్నది అనవసరం. వాడు ఆడవాళ్ళ, పిల్లల, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, లేకపోతే ఎవరన్నా వ్యాపారస్తుల, లేకపోతే పోలీసుల, రాజకీయ ఎవరైనా వాళ్ళకి ఎనీథింగ్ అసలు ఇక వాళ్ళు దాని గురించి ఆలోచించరు. తాగిన తర్వాత వాళ్ళకి చెయ్యి ఆడుతూ ఉంటుంది, కొట్టాలి అంతే, ఎవడొకరిని కొట్టాలి, వాడి దగ్గర ఉండే లాక్కోవాలి, ఫర్దర్ తాగడానికి ఈ ఖర్చు పెట్టుకోవాలి. అట్లా ఎంతోమంది భయపడి సరిపోయింది ఒక 2000 కదా 3000 కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కంప్లైంట్ లేకుండా వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా కూడా వీళ్ళు చేస్తుంటే అప్పుడు 3 టౌన్లో ఉన్నారు జాన్ విక్టర్ అనేవాళ్ళు. జాన్ విక్టర్ అనేవాళ్ళు ఇక్కడి నుంచి గొడవ చేస్తున్నారని 3 టౌన్కి వెళ్ళిపోయారు, 3 టౌన్ లిమిట్స్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా నాకు తెలిసి SBI ATM బ్యాంక్ ఉంటుంది ఐతనగర్లో, ఆ దగ్గరలో అనమాట. వీళ్ళు తెల్లారులేస్తే నేను వీళ్ళతో మామూలుగా వీళ్ళు ముందు వెళ్ళేవాడిని, మా పిల్లల్ని స్కూల్కి కూడా తీసుకెళ్ళేది వీళ్ళ మీదే, తీసుకొచ్చేది కూడా వీళ్ళ మీదే. నేను కనిపించినప్పుడల్లా మామూలుగా పలకరిస్తూ ఉంటారు, అన్నాన్ని పలకరిస్తూ ఉంటాను, నేను తమ్ముడు మామూలుగా పలకరిస్తూ ఉంటాను. వీళ్ళు తాగితే ఇంకా అసలు ఇక ఎవరు ముందు ఎవరు ఉన్నారని కూడా తెలియదు. అసలు ఒక మాట చెప్పాలంటే నేను 3 టౌన్లో ఉన్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఈ విధంగా ఏడ్చేవాళ్ళు, అయ్యా మా పరిధి దాటిపోయింది, మా అబ్బాయి గంజాయి తాగేసి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉంటున్నారని కూడా తెలియకుండా నైట్ తాగొస్తాడు, తెల్లారప్పటికి బెడ్ల మీద ఉచ్చపోస్తాడు, ఏరుగుతాడు, బట్టలు కూడా ఉంచుకోడు. ఏంద్రా అయ్యా ఇట్లా అని చెప్పంటే ఆ మత్తులో మమ్మల్నే కొడతాకొస్తాడు. సరే మత్తు దిగిన తర్వాతైనా అసలు ఏం జరిగిందయ్యా, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అక్క చెల్లెళ్ళు అమ్మ ఉన్నారనే కూడా లేకుండా ఆ మత్తులో బట్టలు కూడా ఉండలేదు అని చెప్పి ఆ మత్తు దిగిన తర్వాత మరుసటి రోజు అడిగితే ఇంట్లో ఉన్న ఏదో సంపాదించుకుని రూపాయి కూడబెట్టుకుని ఓ టీవీయో ఫ్రిడ్జో వాళ్ళు ఎవరి స్థాయి తగ్గట్టు అది కొనుక్కుంటే ఇలా అడిగేమని చెప్పి అవి పక్కన కొట్టేస్తారు. వీళ్ళు మత్తులో ఉన్నా లాసే, అలా అని చెప్పి మత్తులో లేకపోయినా లాసే. ఇలా చాలామంది వచ్చి చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చాలామంది ఆ కాలనీల్లో ఇప్పుడు నేను చెప్పిన సుందరీనగర్ కానీ, సుల్తానాబాద్ కానీ, ఎడ్లింగి కాలనీ కానీ, సీఎం కాలనీ కానీ, సుందరీనగర్ కానీ ఇలాంటి ఆటలు కనుక్కోండి. ఈ విధంగా ఎంతోమంది వచ్చారు. మరి మీరే కదా తీసుకొస్తాగానే మా అబ్బాయి అది ఇది అని చెప్పి తీసుకెళ్ళిపోతారు, వాడికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చినంత టైం కూడా ఎవరు మాకు, పట్టుకోగానే వీళ్ళతో ఫోన్లు చేపిస్తారు, తీసుకెళ్తూ ఉంటారు, ఇంకెట్లా మారుతారు వీళ్ళు? ఇప్పుడు మీ స్థాయి దాటిపోయింది. ఒక వ్యక్తి చేసిన పనులు ఇప్పుడు ఇంతమందిలో 10 మందికి సమాధానం ఇవ్వాలని ఆ గౌరవం ఆడుకో అట్లా ఉంటే ఈ విధంగా రాడు. అయినప్పటికీ ఎవరో ఒకరు ఉంటారు, ఫ్రెండో బంధువుల్లో ఎవరో ఒకరు ఉంటారు, ఇతను చెబితే వింటాడు అన్న వాళ్ళు ఉంటారు. అలా ఒక అతన్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళతో చెప్పించండి, సాధ్యమైనంత వరకు మారుతారు అని చెప్పి మేము పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా క్రమేపీ నేను ఇందాక చెప్పిన 50 మంది రిపీట్ అవుతున్న ఈ 15 మంది, ఆ 50 మందిలో ఈ 15 మంది కూడా ఇలాంటి వాళ్ళు క్రమేపీ ఆ గంజాయిని వదిలేస్తూ ఒకేసారి అంత ఎడిట్ అయిన వాళ్ళు వదిలేరు కాబట్టి మందు తాగుతూ అట్లా ఈ సంవత్సరం కాలంలో చాలామంది మారుకుంటూ వచ్చారు. కనుక్కోండి, ఇప్పుడు ఇది ఎంత అబద్ధం అయితే కాదు. మామూలుగా చాలామంది ఇప్పుడు మామూలుగా అడగండి, ఇప్పుడు ఎవరు ఇలా చెబితే ఇట్లా మారాము అని చెప్పి ఇట్లా సంఘటన జరిగిన తర్వాత నాకు చాలామంది ఫోన్ చేశారు. ఇప్పుడు నేను మామూలుగా కుల సంఘాలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, బయట వాళ్ళకి ఇలా వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళకి నేను అనేది ఏంటంటే, నేను వాళ్ళకి చెప్పే అంత టోన్ కూడా కాదు. కాకపోతే ఒక చిన్న విన్నపం ఏంటంటే, ముందు అసలు ఇక్కడ ఏంటనేది తెలుసుకోండి, చేయండి, సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అలా అని చెప్పేసి నేను జరిగేదేదో జరుగుతుందని చెప్పేసి న్యూట్రల్గా ఉన్నాను. న్యూట్రల్గానే
ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకుని మా ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మ కానీ మా మిస్సెస్ కానీ భయపడిపోయారు. ఒకసారి భయపడిపోయి ఎందుకు వెళ్ళిపోదండి ఇటన్నా అని చెప్పి అన్నారు. వాస్తవానికి వెళితే అక్కడ చేరని నమ్మకం ఉందా? ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. యూనిఫామ్ ఒంటి మీద ఉన్న తర్వాత ఎక్కడైనా అది ఒకటే కదా, ఉద్యోగమే చేయాలి. అవును సార్, నేను అదే చెప్పాను. భయపడిపోయారు. ఇప్పుడు కూడా రోజు నన్ను మా ఆవిడ కన్నా కొంచెం అర్థం చేసుకుంటుంది, కానీ మా అమ్మ అయితే అసలు కొన్ని రోజులు అన్నం కూడా అట్లా మామూలుగా తినకుండా మేము ఎప్పుడుకో బతిమాలి అట్లా నాలుగు ఇక కొంతవరకే చెప్పగలుగుతాం. డ్యూటీకి వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, కొంత టైం వాళ్ళ దగ్గర ఉంటున్నాం కాబట్టి మామూలుగా ఆ టైంలో నేను చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే నువ్వు తప్పు చేసేవాడువో లేకపోతే మామూలుగా ఎలాంటి వాడు ఒక నిజంగా తప్పు చేసేవాడు అనుకోండి, లైట్ తీసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఈ రోజుకి మా ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయో. ఒక కానిస్టేబుల్గా చేస్తూ ఉండి నేను మా పిల్లలకి కానీ మా మిస్సెస్కి కానీ ఏం చేశానో ఒక 2,000 3,000 కొన్ని నెలల్లో ఒక్కోసారి 2-3 వేలు అప్పు పక్కన వాళ్ళని తీసుకుని ఆ నెలని దాటేస్తూ ఉంటాను. నేను వాస్తవానికి మంచిగా ఉండి ఇలాంటి వాళ్ళ దగ్గర దెబ్బతిన్నాను. మా బంధువుల దగ్గర కూడా ఇట్లానే ఇచ్చి ఈరోజు నేను ఈఎంఐలు కట్టుకుంటా నా బాధలు నేను పడుతూ ఉన్నాను. తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవి వ్యక్తిగతం, అలాగే తను ఎంత నిజాయితీపరుడో, అతని ఆర్థిక పరిస్థితి, ఏ రకంగా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడో, నా నిజాయితీని శంకించే విధంగా నా మీద అసత్య ఆరోపణ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెనాలిలో అసలు వాస్తవం ఏంటి, కానిస్టేబుల్ చిరంజీవి జీవితం ఏంటి, మద్యం గంజాయికి బానిసలయ్యి రౌడీ షీటర్లుగా పేటరేగిపోతున్నటువంటి ఈ అరాచక శక్తుల నేపథ్యం ఏంటి అని వాకప్ చేసి వాస్తవాలు తెలుసుకుని రండి, ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది నిజం తెలుసుకుని వచ్చి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి కానిస్టేబుల్ చిరంజీవి విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ అధికారుల్ని విజిల్ జర్నలిస్ట్ లాండ్రీ ఏం చేస్తుందో మీ అందరికీ తెలుసు. నిజాయితీపరులైన పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవి దగ్గర నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మంలో నిజాయితీని నమ్ముకొని ప్రజల కోసం తప్పించే ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే అధికారులకు విజిల్ అండగా ఉంటుంది అని చెప్పటం కోసం విజిల్ కానిస్టేబుల్ చిరంజీవికి నైతిక మద్దతు ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.